అందరికీ జై శ్రీరామ్. ఇంతకుముందు నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక 2 వీడియోలు తీసినప్పుడు ఒక మిత్రుడు నన్ను అడిగాడు కదా, మీరు అక్కినేని ఫ్యామిలీ అభిమానం కదా, మరి ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు అభిమానం అని చెప్పి మాట్లాడుతున్నారు అని చెప్పి అడగడం జరిగింది. నిజానికి నాకు అక్కినేని ఫ్యామిలీ అంటే చాలా అభిమానం, అది సినిమా పరంగా చూస్తే. కానీ రాజకీయ పరంగా నాకు మోదీ గారి తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం. ఎందుకో ఒక్కసారి ఒక సభలో ప్రసంగిస్తున్న ప్రసంగాన్ని ఒకసారి మీరే వినండి. Shahjahan is great, Aurangzeb is great. What they have done. విజయనగర ఎంపైర్ గురించి మాట్లాడాల, ఇంతమంది కింగ్స్ ఉన్నారు, ఎవరి గురించి మాట్లాడాల. We always heard about Mughals greatness, but what Aurangzeb has done to our country. సొంత తమ్ముడిని చంపేసి దారా సిక్కులు కలిపి షాజహాన్ని జైల్లో పెట్టి నువ్వు హిందువుగా బతకాలి అంటే నువ్వు ట్యాక్స్ కట్టాలి. Can you imagine? For being a Hindu, you have to pay tax as a Hindu, just to accept, to practice. ఇలాంటి సమయంలో ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి గుండెలో సౌజన్యం నింపాడు. మనకి తమిళనాడు దురాక్రమణ గురైతే all the way from Maharashtra, he came back and supported, stood by people. కేరళలో విన్నా కదా, ఇగో ఇందుకని నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం. రేపు మన పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవబోతుంది. ఆ సినిమా విజయవంతమై ఘన విజయం సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను ఒక్కనే కాదండి, సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలిసిన ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గారికి అభిమానిగా మారాల్సిందే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.